వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. వివిడి న్యూస్ ప్రేక్షకులందరికీ ఒక సువర్ణ అవకాశం. మీరు మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? మరి ఎందుకు ఆలస్యం? మీకోసం మన వివిడి న్యూస్ టీవీ ఉచిత ప్రకటనలు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చింది. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9392388379. ఇప్పుడు మన వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ లోకల్ ఛానల్ నెంబర్ 99 నందు మరియు యూట్యూబ్ నందు వీక్షించగలరు. వైద్య విశ్వవిద్యాలయానికి వైఎస్ఆర్ పేరు తీసేసి తిరిగి ఎన్టీఆర్ బోర్డు చేర్చిన టీడీపీ కార్యకర్తలు. మధ్యప్రదేశ్ ఇండోర్ పార్లమెంట్ స్థానంలో నోటాకు 1,72,798 ఓట్లు. దేశ ఎన్నికల్లో ఇదే నోటా రికార్డ్. కడప ఎంపీ స్థానంలో అవినాష్ రెడ్డి విన్నర్. షర్మిలకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే రాజకీయ కుటుంబ కారణాల రీత్యా అందరి దృష్టిని ఆకర్షించిన కడప ఎంపీ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి పోటీ. టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీ. మరోసారి అవినాష్ కే పట్టం కట్టిన కడప ప్రజలు. మూడో స్థానంలో షర్మిల 62,695 ఓట్ల తేడాతో తన సమీప టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిపై విజయం సాధించారు. ఏపీ పిసిసి చీఫ్ షర్మిల మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆమెకు 41,039 ఓట్లు వచ్చాయి. మరోసారి కడప ఎంపీగా నెగ్గిన అవినాష్ రెడ్డికి 6,05,143 ఓట్లు రాగా, రెండో స్థానంలో ఉన్న టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి 5,42,448 ఓట్లు లభించాయి. 72 మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల చరిత్రలో నారా లోకేష్ సరికొత్త రికార్డ్. 91,413 ఓట్ల మెజారిటీతో చరిత్ర తిరగరాసిన లోకేష్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇదే అత్యధిక మెజారిటీ. వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై భారీ మెజారిటీతో బంపర్ విక్టరీ. మా కుటుంబానికి ఇది గర్వించదగిన రోజు. రామ్ చరణ్. పిఠాపురంలో పీఠం పవన్ కళ్యాణ్ దే. వంగ గీతపై 70,279 ఓట్ల తేడాతో జనసేనాని విక్టరీ. పవన్ విజయం తిరుగులేనిది అంటూ కొనియాడిన రామ్ చరణ్. రాజకీయాల్లో మా అబ్బాయి పడిన కష్టాలకు దేవుడు మంచి ఫలితాన్నిచ్చాడు. పవన్ తల్లి అంజనాదేవి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విక్టరీ. తనయుడి విజయం పట్ల అంజనాదేవి హర్షం. ఇక రోజు గాజు గ్లాస్ లోనే టీ తాగుతానంటూ వ్యాఖ్యలు. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారని అనొచ్చు, కానీ నా దగ్గర ఆధారాలు లేవు. వైఎస్ జగన్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ముందుకు వచ్చి కూటమిని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న చంద్రబాబు. విడుదల రజనీ కార్యాలయంపై రాళ్ల దాడి. తాడేపల్లి ఉండవల్లిలోని చంద్రబాబును కలిసేందుకు వచ్చిన సినీ డైరెక్టర్ బోయపాటి శ్రీను.